ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఖాయమంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో చర్చకు తెరలేపుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమైన గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడు అనేది ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. తాజాగా మలయాళ ముద్దుగుమ్మ మాలవిక నయ్యర్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా తేలిపోయింది. నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మాలవిక నయ్యర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అదే సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో కనిపించాడు. ఆ తర్వాతి సినిమా మహానటిలో కూడా వీరిద్దరూ నటించారు. విజయ్ దేవరకొండ మహానటిలో ఫుల్ లెంత్ రోలో నటించాడు. ఇప్పుడు కల్కిలో కూడా వీరిద్దరూ నటించిన నేపథ్యంలో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మాలవిక నాయర్ పాత్ర కల్కి సినిమాలో చాలా స్పెషల్ అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన 3 సినిమాల్లో కూడా వీరిద్దరూ చాలా స్పెషల్గా నటించడం ద్వారా అరుదైన రికార్డును వీరు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే నాగ్ అశ్విన్ మళ్ళీ వీరిద్దరిని తన సినిమాలో కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి. మాలవిక నయ్యర్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ఎక్కువగా కనిపించడం లేదు. అయినా కూడా ఆమె ప్రతిభపై నమ్మకంతో నాగ్ అశ్విన్ కీలకమైన గెస్ట్ పాత్రకు ఆమెను ఎంపిక చేశాడని సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉంటుందా అని అంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక కల్కి 2898 ఏడీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో ఉండబోతోందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు తెలుగు స్టేట్స్లో ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం లేదని తెలుస్తోంది.